మొదటి సొంత ఇల్లు అండ్ మా నాన్నగారి అమ్మగారి కళ నెరవేరిన రోజు. సో హ్యాపీ వైబ్స్ ఈ రోజంతా. ఇట్స్ సో ఎమోషనల్. సో హాయ్ హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా స్పెషల్. ఎందుకంటే ఈరోజు నేను మీతో మా జీవితంలో అత్యంత ముఖ్యమైన ఒక హ్యాపీ డేని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదే మా మొదటి సొంత ఇల్లు. సో మా కలల ఇల్లు అనుకోవచ్చు. ఇక్కడ మా అమ్మ పొద్దున్నే వచ్చి ఇంటిని మొత్తం నీట్గా క్లీన్ చేసి ముగ్గులు వేస్తూ ఉంది. మేము యాక్చువల్లీ ఉండేది కడపలో కదా, సో మేము ఈ ఇల్లు కట్టించుకునింది ప్రొద్దుటూరులో. సో మా నాన్న వాళ్ళ సొంతూరు ప్రొద్దుటూరులో ఉన్న కాదర్బాద్ అనే గ్రామం. సో అక్కడనే మా నాన్న వాళ్ళు ఇల్లు కట్టించుకున్నారు. సో ఓన్ ప్రాపర్టీలోనే అండ్ ఈ ఇల్లు అయితే వేశారు. సో మేము కూడా ఉండేది ప్రొద్దుటూరులోనే కాబట్టి నేను మహేష్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ కాదులేండి, ఒక 8 o'clock అలా వచ్చేసి ఉంటాము. ఇక్కడ అప్పటికే పూజ అవంతా స్టార్ట్ అయిపోయింది. సో మేము చేసేది వచ్చేసి మేలుమిద్ద అంటే ఇంటికి ఒక శాంతి పూజ లాగా చేస్తారు అండ్ 2 యాటల్ని కూడా బలిస్తారు. సో ఆ బ్లడ్ మార్క్స్ని ఈ గోడల మీద బయట పెడతారు. సో అండ్ ఆ తర్వాత అందరికీ భోజనాలు, ఇంకా ఇది కామన్. సో ఇక్కడ మా కజిన్ కూడా ఉంది. సో అలా ఒక హ్యాపీ టైం అనమాట. సో యునో వాట్ అంటే ఒక రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళే ఈ పెయిన్ మేబీ ఫీల్ అవుతారు, ఒక ఓన్ హౌస్ లేకపోవడం అనేది. సో చిన్నప్పటి నుంచి అంటే మా నాన్న పోలీసే, గవర్నమెంట్ జాబ్, ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వస్తారో కూడా ఆయనకే తెలీదు. సో మేము హౌసెస్ షిఫ్ట్ అవుతూనే ఉన్నాము. సో ఫస్ట్ ఒక ఊరు, అంటే 1 to 4th class వరకు ఒక ఊరు, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఊరు, మళ్ళీ అక్కడి నుంచి కడప. సో కడపలో 7 years వరకు ఒక ఇంట్లో ఉన్నాము. మళ్ళీ కొన్ని ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఇంకో ఇంటికి షిఫ్ట్ అయ్యాము. ఇలా మారుతూనే ఉన్నాము. ఇలా మారడం వల్ల అంటే మనం చిన్నప్పటి నుంచి గ్యాదర్ చేసుకున్న కొన్ని మెమరీస్ అవన్నీ ఆ ఇంట్లోనే ఉండిపోతాయి కదా. మనం ఇల్లు అయితే మారుతాం తప్ప మన మెమరీస్ని అయితే తెచ్చుకోలేం కదా. సో ఏదైనా ఒక ప్లేస్, ఒక కార్నర్ చూస్తే ఓకే ఇక్కడ ఆ రోజు ఇలా జరిగింది అలా జరిగింది అన్నవి ఒక మెమరీస్, చాలా ప్రీషియస్ మెమరీస్. సో ఒక ఓన్ హౌస్ లేకపోవడం వల్ల మేము ఇవన్నీ మిస్ అయ్యామనుకోండి. సో నేను, మా అన్న, మా తమ్ముడు చిన్నప్పుడు ఇలా అలా కొట్లాడుకున్నాం. సో మా నాన్న ఇలా వచ్చేవారు. ఇలా మెమరీస్ అన్నీ మిస్ అయిపోతాం కదా. సో మాకు ఒక ఓన్ పెట్ ఉండేది ఇంట్లో, ఒక డాగ్, రాకీ దాని పేరు. అది ఇల్లు మొత్తం తిరిగి ఫుల్ మాతో ఆడుకునేది. అన్ఫార్చునేట్లీ మేము దాన్ని మిస్ అయ్యాంలేండి, అది వేరే విషయము. సో అలా కొన్ని మెమరీస్ దాంతో. అండ్ నాకు బాగా గుర్తుంది, బీటెక్లో ఉన్నప్పుడు మేము సర్టెన్ రీజన్స్ వల్ల మేము 13 years నుంచి ఉన్న ఇల్లు మారాల్సి వచ్చింది. అప్పుడు చాలా పెయిన్ అనిపించింది. అప్పుడు అనిపించింది ఒక ఓన్ హౌస్ కావాలని. సో అదే అనమాట ఇల్లు. మనము అన్ని మెమరీస్ని కలిపి ఉంచిన ఒక ప్లేస్ని, ఒక ఇల్లు, ఒక జ్ఞాపకం. సో చెరిగిపోలే ఒక ముద్ర, తరతరాలు నిలిచిపోయేది. సో ఇల్లు అంటే ఇన్ని ఉంటాయి అన్నమాట. సో ఫైనల్లీ ఇట్స్ అవర్ హోమ్ నౌ. సో ఈ ఇంటికి ఇది ఇంకా మా సొంత ఇల్లు. మేము ఇక్కడే ఉండబోతున్నాం. మేమంటే నాకు పెళ్ళైపోయిందండి. సో మా అమ్మ నాన్న. సో నేను ఎప్పుడు వచ్చినా ఈ ఇల్లు అనేది కాన్స్టెంట్ కదా. ఇంకా సో రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళే ఈ పెయిన్ని మేబీ అర్థం చేసుకోగలుగుతారు. సో ఇందాక చెప్పాను కదా యాటల్ని బలిస్తారని చెప్పి. సో ఆ బ్లడ్ మార్క్స్ అన్నవి ఇంట్లో పడాలి, అప్పుడే ఇంటికి శాంతి అయినట్లు. సో అలా ఇందాక ఒక 2 మేకల్ని తీసుకొని 2 ఇళ్లలో చెరొకటి వేసేసారు. సో పక్కన మా బాబాయ్ వాళ్ళ 2 houses ఉన్నాయి అండ్ మావి ఒక 2 houses. సో ఇది కబోర్డ్ సెక్షన్. సో మొత్తం ఇది సెలెక్షన్ అంతా నేను అండ్ మహేష్ దగ్గర ఉండి చేశాము. సో ఈ పెయింట్ సెలెక్షన్ అంతా నాదే. సో ఇక్కడ ఇంకా టీవీ వర్క్ ఇంకా నీట్గా ఫినిష్ అవ్వలేదు, కొంచెం ఫినిషింగ్ వర్క్ అయితే ఉంది. సో ఇక్కడ దేవుని గదిలో కూడా ఒక టేబుల్ అయితే వేయించాలనుకుంటూ ఉన్నాము. సో ఇదైతే కిచెన్ ఏరియా. సో కొంచెం కిచెన్ అయితే చిన్నగానే వచ్చింది, బట్ ఓకే, ఓవరాల్ గుడ్. అండ్ ఇక్కడ బయట వాష్ ఏరియా. సో ఇక్కడ వచ్చేసి 2 washrooms పెట్టించాము. అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్ అండ్ ఉతుక్కోవడానికి ఎప్పుడైనా ఆ ఏరియా బాగుంటుందని చెప్పి అలా వదిలేసాము. అండ్ ఇక్కడ బయట కొంచెం స్పేస్ అయితే వచ్చింది, ఈ ఒక్క హౌస్కే వచ్చింది. ఇక్కడ బయట ఏమైనా మనం చెట్లు పెట్టుకోవడానికి అందుకు బాగుంటుంది. సో ఇప్పుడు నేను బ్యాక్ నుంచి ఫ్రంట్ వైపు అయితే చూపిస్తున్నాను. లెంత్ అయితే ఎక్కువ ఉంది ఇంటికి. సో విడ్త్ అయితే కొంచెం తక్కువ, బట్ ఓవరాల్గా అయితే సెట్ అయిపోయింది. సో ఫస్ట్లో వచ్చేసి ఎలా సరిపోతుందో ఏమో అనుకున్నాను, బట్ మొత్తం అయితే మంచిగా వచ్చింది. ఇది వచ్చేసి ఇంకో ప్రైవేట్ రూము, సో బెడ్రూమ్. ఇక్కడ ఇంకా కొంచెం వర్క్ అయితే ఉంది. ఒక మిర్రర్ అయితే పెట్టించాము. సో చేయాల్సింది అయితే ఇంకా ఉంది. ఇంకా బయట మనకి వంటలు అయితే స్టార్ట్ చేసేసారు. ఇక్కడ ఒక మళ్ళీ వాష్రూమ్ ఉంది.
ఇంకా 3 వాష్రూమ్స్ అయితే మొత్తం ఉన్నాయి ఇంటికి మొత్తం. సో బెడ్రూమ్లో బయట అండ్ ఇటు బయట. సో ఇక్కడ మా మామనే వంట చేసేది. సో ఊర్లోనే ఉంటారు. సో వాళ్ళతో అయితే వంట మాట్లాడిచ్చాము. సో ఇంకా వంట అయితే స్టార్ట్ అయిపోయింది. సో పదండి వెళ్దాం వంట దగ్గరికి. వంటలన్నీ బాగా చేయండి మామ. వంటలు బాగా చేయి అని చెప్పాలా మనము. డాడీ జీడిపప్పు దొంగ. అవునా మామ, రావచ్చు కదా. ఏంది రెడీ ఇది పెట్టు. వచ్చినా కదా నేను. 4-5 జీడిపప్పులు నాకు వచ్చినాయి. ఎంజాయ్ హ్యాపీనా? ఇల్లు పూర్తయింది. హ్యాపీనా? అయితే ఇంకా మిగతా వంటలు అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసారు. అండ్ నాన్ వెజ్ తినని వాళ్ళకి స్పెషల్గా మష్రూమ్ కర్రీ కూడా ప్రిపేర్ చేపిస్తున్నాము. అండ్ ఇది బ్లడ్. సో దాన్ని కూడా కుక్ చేసి మొత్తం కూరలో అయితే కలిపేస్తారు. సో ఇక్కడ టోటల్ మటన్ వచ్చేసి 40 kgs వరకు పడింది 2 యాటల్ది కలిపి. అండ్ చికెన్ వచ్చేసి ఒక 20 kgs వరకు తీసుకున్నాము. సో ఇప్పుడు అది ఇంకా మనకి కుకింగ్ ప్రాసెస్లోనే ఉంది. సో 12:30 కల్లా ఇక్కడ వంటలన్నీ అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇంకా మటన్ కాసేపు అయితే ఉడికితే సరిపోతుంది. అండ్ ఇక్కడ టేస్ట్ అయితే పర్ఫెక్ట్ వచ్చిందని చెప్తున్నారు ఇక్కడ మా మామ. టేస్ట్ అయితే అదిరిపోయింది. సో బిఫోర్ వీ టేస్ట్ మనం పైకి వెళ్ళి పూజ అయితే చేయాలి కొంచెం. అండ్ సో దానికోసం అన్నీ రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నది మా బాబాయ్. సో మేము ఇక్కడ లేనప్పుడు ఇంటి పనులన్నీ మా బాబాయ్ దగ్గరుండి చూసుకున్నారు. అండ్ ఇప్పుడు ఏమేమి ఫినిష్ అయ్యి చూద్దామా. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి బగారా రైస్ అయితే చేశారు. అండ్ దెన్ ఇక్కడ రైతా, పెరుగు చట్నీ అండ్ రసం కూడా ప్రిపేర్ చేసేసారు. అండ్ ఇటు సైడ్కి వెళ్తే ఇక్కడ చికెన్ కర్రీ. సో ఇది కూడా ఫినిష్ అయిపోయింది. అండ్ ఇక్కడ మష్రూమ్ కర్రీ, ఇది కూడా సేమ్ నాన్ వెజ్ ఉన్నట్లే చాలా మంచిగా అయితే ప్రిపేర్ చేసేసారు. అండ్ దెన్ ఇక్కడ గోంగూర చట్నీ. సో కలర్ రైస్లోకి గోంగూర చట్నీ కూడా చేశారు. సో అవన్నీ తర్వాత మళ్ళీ వైట్ రైస్. సో మొత్తం అయితే చాలానే ప్రిపేర్ చేసేసారు. చూసానా, తీస్తానా. సో ఇక్కడ ఇంటి పనులకి హెల్ప్ చేసిన కొన్ని సామాన్లు వాటికి అన్నీ తీసుకొని బొట్టు పెట్టి పైకి వెళ్ళి సో కొన్ని రాళ్ళను అయితే పెట్టి ఇక్కడ పూజ అయితే చేశారు. ఎర్రగడ్డలు ఇవన్నీ పెట్టి అండ్ అన్నీ చేసిన వంటలన్నీ ఒక ప్లేట్లో పెట్టి సో పెట్టి అందరితో కొబ్బరికాయ అయితే కొట్టించారు. సో ఆ ప్రాసెస్ అంతా మీరైతే చూసేసేయండి.
మామూలుగా క్రషింగ్ కూడా ఏమనుకుంటే జరుగుతుందిలే. ఈడే ఉన్నాడు, కిరణ్ కిందకి పోయినాడా? మామ హాయ్ హాయ్. సో ఇందాక ప్రసాదం పెట్టి పూజ చేశారు కదా, సో నాన్ వెజ్ అన్నము మొత్తం అంతా కలిపి సో ఇప్పుడు అందరికీ అదే ప్రసాదంగా పంచుతారు. ఇంకా పైన పూజ అయితే అయిపోయాక సో కిందకు వచ్చి ఇక్కడ వంటలన్నీ మేము టేస్ట్ అయితే చేస్తున్నాము. సో చికెన్, మటన్ అండ్ ఇక్కడ మష్రూమ్ అన్ని వంటలు అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరాయి. సో నా తర్వాత అందరూ ఒక్కొక్కరు వస్తుంటే వాళ్ళకి కొంచెం కొంచెం ఇస్తున్నాను అందరికీ టేస్ట్ చేయమని చెప్పి. సో అలా ఈ డే అయితే మంచిగా టైం స్పెండ్ చేశాము. సో దీని తర్వాత అందరూ వచ్చారు, భోజనం చేశారు. సో ఈ వ్లాగ్ అంతా ఇంకా నేను కంటిన్యూషన్ పెట్టేస్తున్నాను, చూసేసేయండి. ఏమన్నా చెప్పినాడా? టేస్ట్ వచ్చినాడు తింటా ఉంటాడంట. నీకేనేం తీస్తా పోయి తిను. గుమ్మలాడే చికెన్ వంటకం ఇప్పుడే రెడీ. ఇంకా టేస్ట్ అర్థం కాలేదంటే ఇంకో ముక్కి దాదా అంటే చికెన్ అయిపోవాలి ఈడ టేస్ట్ అర్థమయ్యే లోపు.
ఇంకా తాత కొడతాడు. మీరు ఆల్రెడీ తినేసిందన్న. ఏంది ఈ ఇంట్లో వెళ్తురా. As the hours pass, we're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be. We're gonna be two hearts running wild. The moonlight, summer sky, it was the best we ever had. And we'll stay young forever. We'll never have regrets. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. We're gonna be. We're gonna be two hearts running wild. ఎన్నోసారి నాకొద్దు. సో ఇక్కడ ద వెరీ నెక్స్ట్ డే మార్నింగ్ సో కాదర్బాద్ గ్రామం సర్పంచ్ అయితే వచ్చారు. సో మేము ముందు రోజే భోజనానికి పిలిచాము, బట్ అప్పుడు సమ్ వర్క్ ఉండి రాలేక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చారు. సో మేము నైట్ ఇక్కడే స్టే చేయాలి. సో ఏ రోజు అయితే పూజ జరిగిందో అక్కడే ఇంట్లోనే పడుకోవాలి. సో నేను కూడా నైట్ ఇక్కడే పడుకున్నాము. సో మార్నింగ్ వచ్చేసి ఈయన వచ్చారు. సో అంతా ఒకసారి అలా చెక్ చేసేసారు, అంత మంచిగా ఉందని చెప్పారు. సో ఇక్కడ ఇంకా ఈ సేమియానా ఇవన్నీ అయితే తీస్తున్నారు. ఇప్పుడు మనం ఇంటిని అయితే నీట్గా చూడొచ్చు. సో ఇవే అన్నమాట కనిపిస్తున్నవి. సో ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ 2 హౌసెస్ అయితే డాడీవి అండ్ ఈ పక్కన మా బాబాయ్ వాళ్ళవి. సో సేమ్ రెండు ఒకటేలాగా ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, అంతా ఒకటే. మొత్తం ఒక 7-8 సెంట్స్లో 4 హౌసెస్ అయితే కట్టుకున్నాము. సో ఇట్స్ డ్రీమ్ అబౌట్ మెనీ ఇయర్స్ అగో. సో చాలా సంవత్సరాల నుంచి మేము కూడా వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడెప్పుడు ఈ డే మాకు వస్తుందా అని చెప్పి. ఫైనల్లీ ద డే చాలా మంచిగా అయితే జరిగింది ఈ ఫంక్షన్. సో ఇంకా మా మమ్మీ వాళ్ళు రిటర్న్ అయిపోయి కడపకి అయితే వెళ్తూ ఉన్నారు. సో మాకు ఫుడ్ అయితే చాలా మిగిలింది, మటన్ చికెన్ ఇదంతా. సో ఇది కొంచెం ఊర్లోనే అందరికీ పనిచేసాము అండ్ మిగిలింది. సో వీళ్ళు అటు సైడ్ ఆశ్రమం ఉంటే వాళ్ళకి పెట్టి పంపించాను. సో దట్ వాళ్ళు అక్కడ వాళ్ళైనా తింటారు కదా అని. సో దట్స్ ఇట్ గైస్. నైట్ అంతా ఫుల్ దోమలు ఇక్కడ, అందుకే స్లీపే లేదు. సో దట్ మా మొహాలు ఇక్కడ వాడిపోయాయి. సో ఇక్కడ కనిపిస్తుంది మా తమ్ముడు శ్రీకాంత్ అండ్ ఇక్కడ మా అన్న కిరణ్ సో అండ్ మురళి. సో మేమందరం ఇక్కడ కలిసే ఉంటాము. సో మా ఓన్ రిలేటివ్స్ అందరూ ఈ ఊర్లోనే ఉంటారు. సో మేము కడపలో ఉన్నామన్నమాటే, కానీ ఏ చిన్న అకేషన్ వచ్చినా మేము ఇక్కడికే రావాల్సింది. సో ఇక్కడ మార్నింగ్ ఇక్కడ కిరణ్ అన్న వాళ్ళ ఫ్రెండ్ అంట తను, అంటే ఆవు. సో డైలీ వచ్చి దాంతో ఇలా ఆడుకుంటూ ఉంటాడు. సో అసలు దాన్ని ఇట్లా ట్యాప్ చేస్తుంటే ఇంకా కొంచెం సేపు అను తల పైకి ఎత్తుతూ ఉంది. సో ఎంత క్యూట్గా ఉంది కదా అలా అంటూ ఉంటే. సో ఇంకా అనిపించుకుంటూ ఉంది. సో చాలా బాగుండింది అలా అనడానికి. తన ఫ్రెండ్ పాపం డైలీ వస్తుందంట తన దగ్గరికి ఆడుకోవడానికి. సో సచ్ క్యూట్ బాగుంది కదా.
సో దట్స్ ఇట్ గైస్, అలా మా డే అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ సో యాజ్ నేను మీకు చెప్పినట్టు, సో ప్రతి మిడిల్ క్లాస్ కుటుంబానికి సొంత ఇల్లు అనేది ఒక కళ, ఒక బ్యూటిఫుల్ డ్రీమ్. సో దాన్ని అచీవ్ చేసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. సో లైక్ ఇది కేవలం ఒక ప్రాపర్టీ అని కాదు కానీ ఒక ఎమోషన్. ఇది అమ్మా నాన్నల కళ అండ్ ఇంకా మా భవిష్యత్తు. సో ఇల్లు నిర్మించడానికి డబ్బులు అవసరమేమో కానీ ప్రేమతో నిలిపేందుకు మాత్రం కుటుంబం కావాలి. అందుకే కుటుంబం ఉన్న చోటే మా ఇల్లు అయితే కట్టుకున్నాము. సో వీఆర్ సో హ్యాపీ. సో ఈరోజు మా మమ్మీ డాడీ డ్రీమ్ అయితే నెరవేరింది అండ్ ఈ అనుభవం మీతో పంచుకోవడం నాకు ఇంకా చాలా గర్వంగా ఉంది. సో మీ జీవితంలో కూడా ఓ రోజు మీరు మీ సొంత ఇళ్ళల్లో అడుగు పెట్టాలని. సో మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. మీకు కూడా సొంత ఇల్లు అనేది ఒక డ్రీమ్ అయితే మీ సొంత ఇంటి కళ గురించి డెఫినెట్గా నాతో కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. సో ఇంకా ఇలాంటివి చూడాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇల్లు అనేది ఒక డ్రీమ్ కాదు, అది ఒక గౌరవం, అది ఒక బాధ్యత, అది ఒక బంధం. సో మీరు ఈ వ్లాగ్ కన్నా ఎండ్ వరకు చూసినట్లయితే చాలా 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 థ్యాంక్ యూ. సో ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.